పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తోకలు కత్తిరించే ఆపరేషన్, క్రమశిక్షణ పేరుతో ప్రక్షాళన రంగం సిద్ధం. ఆవిర్భావ దినోత్సవ వేళ నేతలకు ఘాటు హెచ్చరికలు. ప్రక్షాళన దిశగా తెలంగాణ బీజేపీ అడుగులు. పార్టీ కంటే ఎవరు ఎక్కువ కాదన్న రామచంద్రారావు. తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. పార్టీ నిబంధనలు అతిక్రమిస్తూ తన సొంత అజెండాతో ముందుకెళ్తున్న నేతలకు చెక్ పెట్టేందుకు అధిష్టానం సిద్ధమైనట్లు కనిపిస్తుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ బీజేపీ నేత రామచంద్రారావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పార్టీలో ఉంటూ వ్యక్తిగత ఇమేజ్ కోసం ప్రయత్నిస్తూ క్రమశిక్షణ తప్పే వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే తోకలు కత్తిరించే ఆపరేషన్ ప్రారంభమైన మాటలు వినిపిస్తున్నాయి. పార్టీ లైన్ దాటి వెళ్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆయన ఘాటుగా హెచ్చరించారు. చాలా కాలంగా పార్టీలో కొందరు నేతలు తమ పార్టీ కంటే గొప్పవలమని భావిస్తున్నారని, అలాంటి వారికి పాత రోజులను గుర్తు చేసుకోవాలని రామచంద్రారావు సూచించారు. గతంలో పార్టీ కంటే తామే పెద్దని భావించిన వారి రాజకీయ భవిష్యత్తు ఏమిందో అందరికీ తెలుసని ఆయన చురకలంటించారు. భారతీయ జనతా పార్టీ అనేది ఒక సిద్ధాంతం మీద నడిచే సంస్థ అని, ఇక్కడ వ్యక్తుల కంటే వ్యవస్థే ముఖ్యమని ఆయన కుండబద్దలు కొట్టారు. కొంతమంది నేతలు మీడియాలో హైలైట్ అవ్వడం కోసం పార్టీ గౌరవాన్ని భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని, దీనివల్ల క్యాడర్లో తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని నాయకత్వం భావిస్తుంది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో అంతర్గత కుమ్ములాటలు ప్రతిబంధకంగా మారుతున్నాయని హైకమాండ్ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో కొందరు నేతలు బాహటంగానే అసమ్మతి వ్యక్తం చేయడంపై రామచంద్రారావు మండిపడ్డారు. పార్టీ గౌరవానికి భంగం కలిగే బాపతు నేతల తోకలు కత్తిరించడం అంటే వారి బాధ్యతను తగ్గించడం లేదా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం వంటివి త్వరలో ఉండబోతున్నాయని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. క్రమశిక్షణ గీత దాటిన వారు ఎంతటి పదవిలా ఉన్నా సరే వారిని పక్కన పెట్టేందుకు వెనకాడబోమని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఈ వ్యాఖ్యల వెనుక పార్టీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపే ఉద్దేశం కూడా కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు న్యాయం జరగాలంటే పై స్థాయిలో ఉన్న నేతలు క్రమశిక్షణగా ఉండాలని రామచంద్రారావు అభిప్రాయపడ్డారు. నాయకులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని వాడుకుంటే అది సంస్థకు నష్టమని ఆయన గుర్తు చేశారు. ఇకపై పార్టీ కార్యక్రమాల్లో క్రమశిక్షణ ప్రధాన ఎజెండాగా ఉండబోతుందని ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది. ఈ చర్యలు ఇప్పుడు తెలంగాణ కమలదనంలో కలకలం రేపుతున్నాయి. ఎవరు ఆ నిఘా నీడలో ఉన్నారు, ఎవరిపై చర్యలు ఉండబోతున్నాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాబోయే మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా పార్టీని సిద్ధం చేయాలని భావిస్తున్న తరుణంలో ఇలాంటి ప్రక్షాళన అవసరమని బీజేపీ భావిస్తుంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే క్రమంలో అడ్డంకులుగా మారిన వారిని పక్కన పెట్టేందుకు రంగం సిద్ధమైంది. రామచంద్రారావు వ్యాఖ్యలు కేవలం ఒక హెచ్చరిక మాత్రమే కాదని, ఇది రాబోయే మార్పునకు నాంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి బీజేపీలో జరుగుతున్న ఈ అంతర్గత ప్రక్షాళన పార్టీకి ఏ మేరకు మేలు చేస్తుందో వేచి చూడాలి. నాయకత్వం తీసుకునే కఠిన నిర్ణయాలు పార్టీలోని అసమ్మతి గలాలకు అడ్డుకట్ట వేస్తాయా లేదా అనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.